కర్నూలు తిరుపతి హైవేలో ఒక లారీ లెఫ్ట్ సైడ్ పూర్తిగా పోతా ఉంది, లోడెడ్ లారీ. ఇంకొక చిన్న లారీ, దానికి ట్రాలీ కూడా పెద్దగా లేదు. ఇది మెకానిక్ దగ్గర రిపేర్ చేయించుకొని ట్రయల్స్ కోసం వచ్చారు. ట్రయల్స్ కోసం వచ్చిన తర్వాత ఈ టర్నింగ్లో చాలా స్పీడ్గా వెళ్ళడం వల్ల ఈ టర్నింగ్ చేసుకోలేక ఒక్కసారిగా అది బండి పల్టీలు కొట్టి పాపం లెఫ్ట్ సైడ్ పోతుండే ఆ పెద్ద లారీని ఫేస్, అంటే లారీ యొక్క ఫేస్ మీద తగిలి మళ్ళీ బాడీ అంతా ఇదైంది. ఆ లారీ అతను తప్పించుకోవడానికి, అంటే యాంటిసిపేట్ చేసుకోవడానికి రోడ్డు అంతా దిగిపోయాడు. అయినా కూడా యాక్సిడెంట్ జరిగింది. 2 లారీలు గుద్దుకున్నాయి. ఇక్కడ ముఖ్యంగా దీనివల్ల ఏం మనకు తెలుస్తుందంటే, ఎంత చిన్న టర్నింగ్ అయినా కూడా కంట్రోల్ స్పీడ్ తక్కువ స్పీడ్లో పోవాలి, లారీని కంట్రోల్ చేసుకోవాలి. అట్లా కాకుండా స్పీడ్గా వెళ్ళడం వల్ల ఆ చిన్న మలుపైనా కూడా పెద్ద ప్రమాదం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ మనుషులకి ఏమీ కాలేదు, 2 లారీలు మాత్రమే డ్యామేజ్ అయ్యాయి. రోడ్డుకు అడ్డంగా పడి ఉన్న 2 లారీలని మేము వచ్చి ఆ క్రెయిన్లు తీసుకొని పక్కకు తీసుకునే ప్రయత్నం చేసి రోడ్డు నుంచి పక్కకు పెట్టాం, లేదంటే వేరే ప్రమాదాలు జరుగుతాయి. అయితే ఇక్కడ లారీలన్నీ కూడా, కార్లన్నీ కొంచెం సేపు ఆపి పంపిస్తాము, కానీ పబ్లిక్ చూస్తారా కొంచెం సేపు కూడా ఆగరు. లారీలు నిలబెడితే దాని పక్కన మళ్ళీ ఇంకొకరు వచ్చేసి వెళ్ళిపోవాలని చూస్తుంటారు. సో మేము పోలీసు కనుక ఇంకా కంపల్సరీగా ఆ లారీలు పక్కన పెట్టించి ఇతర ప్రమాదాలు ఏమి జరుపుకోకుండా చూస్తున్నాము. సో ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏమంటే, చిన్న మలుపైనా కూడా మెల్లగానే వెళ్ళండి, మెల్లగానే వెళ్ళి ఆ మలుపు తిప్పడానికి ప్రయత్నించండి, కానీ అతివేగంగా వెళ్ళి ఆ మలుపుని క్రాస్ చేసుకుంటానులే అనే దీంట్లో పోకూడదు. రెండోది, ఇంకొకరు కూడా ఎదుటివాడు ఏదన్నా వచ్చి ఈ ర్యాష్గా పొరపాటున వచ్చినా కూడా మనం తప్పించుకోవాలంటే మనం కూడా కంట్రోల్ స్పీడ్గా పోవాలి. రెండోది, యాంటిసిపేట్ చేసుకునే కెపాసిటీ మనకు ఉండాలి. అంటే మన డ్రైవింగ్నే కాదు, ఎదుటివారి డ్రైవింగ్ని కూడా అంచనా వేసుకునే విధంగా మనం ఉండాలి. ఆ టర్నింగ్స్ కూడా మనము ఒక్కసారిగా ఎక్స్పీరియన్స్ మీదనే వస్తుంది, ఇది వితౌట్ ఎక్స్పీరియన్స్ రాదు. ఎక్స్పీరియన్స్ వచ్చేందుకు చాలా స్లోగా ఉండాలి. లైసెన్స్ ఉన్నప్పటికీ, ఎన్నో సంవత్సరాలు అనుభవం ఉన్నప్పటికీ కూడా ఈ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. సో ప్రతి ఒక్కరికి నేను విన్నవించుకునేది ఏమంటే, మెల్లగా వెళ్ళండి. టర్నింగ్స్లో ముఖ్యంగా అతి జాగ్రత్త. లెఫ్ట్ సైడ్ టర్న్ అయినప్పుడు కొంతవరకు కంట్రోల్ అవుతుంది, కానీ రైట్ సైడ్ టర్న్ చేయాలన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఎవరికైనా రైట్ టర్నింగ్ అనేది కొద్దిగా టఫ్గానే అనిపిస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా మెల్లగా వెళ్ళండి. దానికి తోడు నైట్ జర్నీ ఎప్పటికైనా ప్రమాదమే. సో నైట్ జర్నీ ఏదన్నా ఉంటే అది మానుకోండి. బిఫోర్ 10:30 ఆర్ 11కి మీ డ్రైవింగ్ అంతా కూడా కంప్లీట్ చేసుకొని రెస్ట్ తీసుకునే ప్రయత్నం చేయండి. మళ్ళీ ఉదయం 4:30 ఆర్ 5కి ఏదైనా జర్నీ స్టార్ట్ చేస్తే ఎటువంటి ప్రమాదాలు జరగకోకుండా మీ యొక్క గమ్యాన్ని సురక్షితంగా చేరుతారు. సో ఈ 2 లారీ చూసారా, ఈ లారీ ఎంత రోడ్డు కిందికి దిగిపోయింది, పూర్తిగా దిగిపోయింది పాపం ఆ లారీ. దీంతో దిగిపోయినప్పటికీ కూడా ఆ లారీ ఎడ్జ్లో తగిలి ఆ లారీ అంతా కూడా అది రైట్ సైడ్కి వచ్చి పడిపోయింది. ఓకే, థ్యాంక్ యూ అనండి ఆల్, థ్యాంక్ యూ.